హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ అయితే నేను సండే కదండి, చికెన్ పాప్కార్న్ అయితే తిందాం అనుకుంటున్నానండి. మా అమ్మ అయితే బయట నుంచి అయితే తేనేదండి, ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తా ఉంటుంది, ఇంట్లోనే చేస్తానంటుంది. సరే అని నేనైతే ఈరోజు అడిగేద్దాం అనుకుంటున్నానండి మా అమ్మని మీ ముందే. ఏం చెప్దాం ఆ మాటలను చూద్దామండి. సరేనండి, అయితే మా అమ్మని అయితే అడుగుదాం వెళ్ళేసి. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఏనా ఒక 200 ఉంటే వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకుంటాను. పాప్కార్నా? 200 పాప్కార్న్కా? 50 రూపాయలు అయితే పాప్కార్న్ వస్తుంది కదా నాన్న. అదే మమ్మీ, నేను మామూలు పాప్కార్న్ కదా, మీరు చికెన్ పాప్కార్నా? చికెన్ పాప్కార్నా? చికెన్ పాప్కార్న్కి 200 పెట్టి తెచ్చుకుంటే నువ్వు ఒకటికి సరిపోతే డాడీ తమ్ముడు ఏం తినాలన్నా? సరే అమ్మ, అందరు తినాలంటే హెల్తీగా ఇంట్లో చేసుకుంటే బాగుంటది కదా, బయట పెట్టుకొని అన్హెల్దీ అయ్యేదానికన్నా. సరే అమ్మ, అయితే ఒక 100 రూపీస్ ఇస్తా నేను, తీసుకెళ్ళి బోన్లెస్ చికెన్ తెచ్చావంటే శుభ్రంగా ఇంట్లోనే హెల్దీగా చేస్తాను, ఇంటిలో పాది హ్యాపీగా తినొచ్చు. మీ ఇంట్లో కూడా పాప్కార్న్ చేయొచ్చు, చికెన్ పాప్కార్న్? ఎందుకు చేయకూడదా? బయట కన్నా ఇంట్లోనే సూపర్గా చేయొచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే సులభంగా మన ఇంట్లో ఉండే వాటితోనే హ్యాపీగా చేసుకొని హెల్దీగా తినొచ్చు. ఇంకా బయట వాడితే ఆయిల్, మనకు కాగిన ఆయిలే పోస్తారు కదండి, తినకూడదు. ఇంట్లో అయితే చాలా హెల్దీ. నేను ఎప్పుడైనా ఇంట్లో తినమని చెప్తానండి. ఎంతసేపు బయట ఫుడ్ కావాలి మా పెద్ద అబ్బాయికి మాత్రం. నేను చెప్పాను కదండి, ఇవ్వదు అమ్మ. ఏమైనా అడిగితే నేను చేసిస్తానని చెప్తుంది, కానీ బయట నుంచి తెచ్చుకుంటే మనకు ఒప్పుకోదండి. ఇది చూసారు. మీరే చెప్పండి, ఎప్పుడైనా మన ఇంట్లో కొంచెం పని టేకింగ్ అయినా కానీ మనం చేసుకొని తింటే, మన చేతులతో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, మనకి కొంచెం సంతోషంగా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామని. నాకైతే ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉండదండి, నేను ఎంతైనా చేసి పెడతాను, ఇంట్లోనే చేసి పెడతానంటాను. వీళ్ళు అడుగుతుంటారు, నేనైతే ఇవ్వనండి. నేను ఖచ్చితంగా ఇంట్లోనే ఏదైనా ఇంట్లోనే చేసి పెడతాను. మీరేమంటారండి? మీ కామెంట్ చెప్పండి, కామెంట్ రూపంలో. మీ ఇంట్లో హెల్దీ అన్హెల్దీయా, ఇంట్లో ఫుడ్ మంచిదా అనేది ఆరోగ్యాన్ని మీరు నాకు కామెంట్ చేయండి. సరే అమ్మాయి, దాన్ని అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు ఇంట్లో చేసింది తినలేదు, ఎప్పుడో ఒకసారి తిన్నాను, బాగా అనిపించింది నాకు. సరే ఈరోజు చూద్దాం అయితే. సరే అయితే నేనైతే చికెన్ తీసుకొస్తాను, నువ్వైతే నాకు చికెన్ పాప్కార్న్ చేసి పెట్టామే. సరేనా? ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. చికెన్ పాప్కార్న్ నేను ఎలా చేస్తానని చూసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. చూడండి, చికెను కొంచెం పెద్ద ముక్కలు ఉండాలండి. మరీ మా అబ్బాయికి తెలియక చిన్న చిన్నవి కట్ చేసుకొచ్చాడు. ఇంకొంచెం పెద్ద పీసులు ఉంటే తీసుకోండి మీరు, మరీ పెద్దవి కాదు. చూడండి, చిన్న చిన్నవి చేసుకొచ్చాడు మా అబ్బాయికి తెలియక. కొంచెం పెద్ద సైజు ఉండాలి, ఈ మాత్రం సైజు కొద్దిగానే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు చిన్న చిన్నవి తీసుకొచ్చాడు. సరే చేసేద్దాం, దాని ఏముంది, మనం చేసేదాని టేస్ట్ అయితే ఎక్కడికి పోదు. ఇదిగోండి, శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను నేను. దీంట్లో సాల్ట్ వేసుకోండి, తగినంత అంటే తగ్గించి వేసుకోండి. మనం దీంట్లో పెరి వేస్తామండి, దీంట్లో కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం, అందుకని మనం చూసుకొని వేసుకోండి. దీన్ని నేను ఒక పొట్లం వేసేస్తున్నానండి, 5 రూపీస్ది వేసేసి. ఇప్పుడు మనం గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. అదిగండి, గరం మసాలా 1/2 స్పూను. మనకి కారం మనకి తగినంత, మనం కారం ఎంత తినగలమో పెరివేరులో ఉంటుంది కదా ఆల్రెడీ, అన్నీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ అయితే వేస్తున్నాను. వేసేసి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ముందు ఏంది పెరి పెరి బలి వస్తున్న వాసన వస్తుంది బయట, ఎందుకు కొండమా చూడు, బయట అడుగుతుంటావు చూడు, అలాంటి స్మెల్ టేస్ట్ కూడా ఆనకి చేసి చూపిస్తాను. చూడు కావాలంటే ఎలా ఉంటుందో పాప్కార్న్. చూసారు కదా ఎంత స్మెల్ ఉందంటే, పెరి వేస్తే అంత బాగుంటుందండి. ఇలా మనం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఇవన్నీ మసాలాలు దీనికి పట్టేలాగా పక్కన పెట్టేసుకున్నాం. సరేనండి, పక్కన పెట్టేసి 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, చికెన్ మ్యారినేట్ అవుతుంది. నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి, ఈ కప్పుతో. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను నేను. మిరియాల పొడి సగం స్పూన్ అండి, సగం స్పూన్ వేస్తున్నాను. తర్వాత మన కారం, అంటే మైదా పిండి కూడా మనం దాంట్లో కోట్ చేస్తాం కదా, మనకి సప్పగా ఉండకూడదు, అందుకని కారం. పెరి కొంచెం ఉంచుకున్నానండి, అదైతే వేసేస్తున్నాను. అవి 5 రూపీస్ ప్యాకెట్లో కొద్దిగా ఉంచుకున్నాను, అది వేసుకున్నాను. మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసుకొని మనం ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలాగా మైదాని కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉప్పు, కారం, మిరియాల పొడి అంతా బాగా కలిపేసిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ని దీంట్లో వేసుకొని మనం ఇలాగా, చూసారు కదా, మనం గట్టిగా ప్రెస్ చేయకూడదండి, ఇలాగా తేలిగ్గా ఇలా అంటూ ఉండాలి. అప్పుడే మనకి పాప్కార్న్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి, మనకి ఇట్లా బోల్ రాదు. ఇలాగ ప్రెస్ చేసేసుకొని బాగా ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపేసుకోండి.
ఇప్పుడు మనం దీన్ని చూసారు కదా ఎలా కలుపుతున్నాను నేను బోలుగా ఇలాగా చూసారు కదా ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని ఈ చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలండి. మనం కోట్ చేసుకున్నాం కదా వేసేసుకొని ఇప్పుడు మనం ముందు ఇలా తీసేసుకుందాం. ఎక్స్ట్రా మైదా అంతా ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం ఇదిగోండి వాటర్ తీసుకున్నానండి నేను. వాటర్లో ఇలా డిప్ చేయాలి. ఇలా చేసామనుకోండి దీనికి బాగా వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోనివ్వాలి. చూడండి ఇప్పుడు మనం మళ్ళీ దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం మైదాని అలాగే తేలిగ్గా కోట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగనే తేలిగ్గానే మళ్ళీ కోట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇలా కోట్ చేసుకోవాలి మనకి పాప్కార్న్ బాగా రావాలంటే. చూస్తున్నారు కదా ఇలాగా చూసారు కదా మనకి ఎలా వచ్చిందో పాప్కార్న్ ఇలాగా పొరలుగా ఉండాలండి. చూసారు కదా ఎలా ఉందో కనిపిస్తుందా మీకు? ఇలాగ వచ్చేదాకా మనం తేలిగ్గా ప్రెస్ చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి ఇది. ఇలాగ మనం తీసేసుకొని ఇలాగ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా మైదా అంతా తీసేసుకోవాలండి. ఇలాగా తీసేసుకొని చూసారు కదా ఇలా అన్నం అంటే మనకు పడిపోతుంది. ఇలాగే ఈ టైప్లో మనం అన్నీ చేసేసుకోవాలండి. ఎందుకండి ఇవి కూడా అలాగే చేసేసుకుంటాను నేను. ఇలాగ వేసేసుకొని మనం కలిపేసుకొని మళ్ళీ డిప్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే ఇంతే. సరేనండి? మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి మనకి ఫైనల్గా అయిపోయిందండి. ఇలా చేసేసుకొని ఇంక మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం. చూడండి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూసారు కదా ఇలాగ కొంచెం ఆయిల్ పెట్టుకోవాలండి. వేస్ట్ అయిపోకుండా ఆయిల్ మళ్ళీ మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడే మనకి చికెన్ లోపల దాకా కుక్ అవుతుంది. వేయంగానే మనం కలపొద్దండి. వేయంగానే కలపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కలపండి. పట్టినన్ని వేసుకొని మళ్ళీ రెండో బాయ్ వేసుకోండి. చూడండి కలర్ ఇలా వస్తుంది మనకి. చూసారు కదా కొంచెం కాలిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఇదంతా మీడియంలోనే పెట్టుకోవాలండి. మనం ఇలా పొరలుగా రావాలంటే మనం మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారా డీప్ అయిన తర్వాత మొత్తం చూపిస్తాను నేను. బాగా కుక్ అయిపోయిందండి చికెన్. ఇప్పుడు మనం వేసేసుకొని ఆయిల్ అంతా ఊరబోసేసుకున్నాం. చూడండి ఎలా ఉన్నాయి. చూడండి ఇంకో వాయి కూడా మనకి ఎంత చికెన్ తీసుకున్నామో అలాగ వాయిలు వేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ ఒకేసారి కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి. నేను ఆయిల్ వేస్ట్ అవుతుందని కొంచెం వేసుకుంటున్నాను. మళ్ళీ మనం వాడం కదండి దీన్ని, మళ్ళీ చికెన్ కూరకే వాడాలి. అప్పుడు దాకా ఉంచుకోలేను. అందుకని నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేసేసి మనం వేయించేసుకోవడమే. ఇది కూడా వేయించి మీకు చూపిస్తాను. ఇలాగ కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే మనకి చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. ఎలా వచ్చాయో చూసారా ఎంత బాగా వచ్చాయో. మీకు ఇంకా కొంచెం క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. నేనైతే హెల్దీగా వేస్తున్నాను కాబట్టి కార్న్ఫ్లోర్ వేయలేదండి. ఎంత వచ్చిందో చూడండి. 100 రూపీస్కి మనకి చికెన్ పకోడా. ఇప్పుడు దీంట్లో కొంచెం పైన నుంచి పెరి మసాలా వేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా తింటే చూసారా కొంచెం క్రిస్పీనెస్సే ఉంది. చూసారా కార్న్ఫ్లోర్ వేయకపోయినా కొంచెం క్రిస్పీనెస్సే ఉంది. మీకు ఇంకొంచెం యాడ్ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. సరేనండి? చూసారు కదా ఎంత చికెన్ పాప్కార్న్ వచ్చిందో. ఇప్పుడు ఇంటిలో పాది హ్యాపీగా తినొచ్చు కదండి. చూడండి ఇప్పుడు మా అబ్బాయికి ఇస్తా. మా అబ్బాయి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాడు. తిన్నానా ఎంత వచ్చిందో చూసావా? 100 రూపీస్కి తిని చూసి మన సబ్స్క్రైబర్లకు చెప్పు ఎలా ఉంది, బయట కొంటే ఏంది, ఇక్కడ ఏంది చెప్పు. నా చికెన్ ఉడికిందా లేదా అని చెప్పు. క్రిస్పీనెస్ ఉందా? ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా? సూపర్ ఉందమ్మే. నిజంగా ఫస్ట్ టైం పాప్కార్న్ ఇంట్లో చేస్తాను. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు బయట తిన్నామే నీకు తెలియకుండా చెప్పాను కదా. ఒకసారి తిన్నాను నేను మామూలు చికెన్ పాప్ ఒకసారి తిన్నాను. సేమ్ దాని టేస్టే ఉంది. చాలా బాగుంది. నేను చెప్పిలా సూపర్ గా ఉంది. నేను అనుకుంటున్నా మొన్న 100 రూపాయలు కొన్ని వచ్చాయి కదా, ఇప్పుడు ఎన్ని వచ్చాయి చూడు. ఇప్పుడు ఇంటిలో పాది నలుగురు తినొచ్చు కదా హ్యాపీగా. అవును అది ఎప్పటికీ హెల్దీ కూడా. మనుషులకి హెల్త్ బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది నిజంగాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది